నేను ప్రియాంక, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలో వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. సంప్రదాయాలకు గౌరవమిస్తూ పండుగ నిర్వహించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ హేమలత, మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 రోజులు కూడా చేసుకోవాలి అన్నది, అలాగే ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆదోని టౌన్ తాలూకా ప్రతిష్ట అనేది ఏమాత్రం చెడిపోకుండా ఉండాలి అన్న ఒక కమిట్మెంట్ అనేది మనం ఎన్ని మీటింగ్స్ పెట్టుకున్నా సరే ఇదే మనం కమిట్మెంట్ తీసుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ మనం ఇదే గుర్తు చేసుకుంటాం దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ ఫెస్టివల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ అవర్ ప్రైడ్. మన ప్రెస్టేజ్ ఏంటంటే మనము ఆదోని సిటిజన్స్ కింద మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి కంట్రీ మొత్తానికి. దట్ హార్మోనీ కానీ రిలీజియస్ డైవర్సిటీ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు